క్రియాసంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారిని, జిహెచ్ఎంసీ కమిషనర్ని, అలాగే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ని, అలాగే జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ని, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులను. చూడండి, ఇప్పుడు మనం వెనుక ఉన్న ఈ యొక్క నిర్మాణము రెసిడెన్షియల్ దాని మీద తీసుకొని వాళ్ళు కమర్షియల్ చేస్తున్నారు. ఈ ఫిర్యాదు కూడా అధికారులకు అందరూ తెలుసు, టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసే జరుగుతుంది. డీవియేషన్స్ మొత్తం సెట్ బ్యాక్స్ అంతా డీవియేషన్స్. ఇలాంటి నిర్మాణాలు చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి జిహెచ్ఎంసీ రావాల్సిన ఆదాయం గండికొట్టు అవినీతి అధికారులు జేబులో నింపుకుంటున్నారు. ఇలాంటి నిర్మాణాల వల్ల ఎన్నో సమస్యలు మళ్ళీ ఇలాంటి అక్రమ నిర్మాణాలకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఎలా అనుమతులు కనెక్షన్ ఇస్తున్నారు, అలాగే విద్యుత్ కనెక్షన్ ఎలా ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే ఈ మొత్తంలో అంతా అవినీతి జరుగుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ యొక్క అక్రమ నిర్మాణాల మేమైతే చేస్తున్నామో వాటి వివరాలు వాస్తవాలతో మేము లింక్ పొందపరుస్తాము. ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించాలా, ఎందుకంటే న్యాయస్థానాల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు, ముఖ్యంగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పరిధిలోని ఈ యొక్క మనం చూస్తున్నాం కదా పంజాబీస్లో బట్టి ఈ అవినీతి అధికారులు ఇంకా ఎన్నో ఫిర్యాదులు ఉన్నా కూడా వాళ్ళలో ఎలాంటి చలనం లేదు. చూడండి, మేము ప్రభుత్వ అధికారిక మాధ్యమం ట్విట్టర్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, ఆన్లైన్ అయినా సరే, ఈమెయిల్స్ అయినా సరే ఎన్నో ఫిర్యాదులు. అంటే జర్నలిస్టులకే ఇలా సమాధానం ఇవ్వట్లేదు అవినీతి అధికారులు అంటే ఇంకా కామన్ మ్యాన్కి ఏమిటో చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించాలి ముఖ్యమంత్రి గారు, ఈ అవినీతి అధికారుల భర్తం పట్టాలా. ఎందుకంటే ఉన్నత న్యాయస్థాన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తారు. కాబట్టి తక్షణమే మీరు స్పందించాలా. ఈ యొక్క ఫిర్యాదు మీద మీరు విచారణ చేయండి, వాళ్ళ మీద యాక్షన్ అంటే చర్యలు ఉండాలి. మన కుటుంబం పంజాబీ రోడ్డు పట్టింది.